అలానే మా కోకిల మంజుల గారు మా కోసం ఇక్కడికి ఎంతో ప్రేమతో బీజేపీ మీద ప్రేమతో మమ్మల్ని క్యాన్వాస్ చేయడానికి మా కోసం వచ్చారు. ఆవిడ కూడా 2 నిమిషాలు. కోకిల మంజులశ్రీ ఆధ్యాత్మిక బీజేపీ ఈవేళ అత్యంత సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో నడుస్తుంది. గడిచిన ఈ 65 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు కనీ విని ఎరుగినటువంటి అవినీతి మచ్చ లేకుండా పూర్తి నిజాయితీతో నాయకుడు అంటే త్యాగం చేసేటటువంటి వాడు నాయకుడు అనేటటువంటి ఒక సరి అయిన అర్థాన్ని తాను నిరూపించినటువంటి మోడీ గారి నాయకత్వంలో ఈవేళ మనమంతా కూడా నడుస్తున్నాం. మనందరి యొక్క సౌభాగ్యం ఎప్పుడు కూడా కనీ విని ఎరుగనటువంటి ఒక అభివృద్ధి దశలో అది టెక్నికల్గా కానీ ఇస్రోతోటో కానీ లేదా పాకిస్తాన్ లేదా చైనా వంటి శత్రు దేశాలతో కానీ 70 సంవత్సరాలుగా నాని ఉండేటటువంటి సమస్యల్ని కూడా కూకటి వేళ్లతోటి పెకిలింపచేస్తూ ఒక్కొక్క రాష్ట్రాన్ని కూడా నార్త్ సైడ్ ఎంత అభివృద్ధి చెందుతున్నాయో మనం చూస్తే బీజేపీ అధికారం వచ్చినటువంటి రాష్ట్రాలన్నీ కూడా డే టు డే ఇంప్రూవ్ అవుతున్నాయి. కానీ మన దురదృష్టం తెలుగు రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉండేటటువంటి మీడియా వల్ల కావచ్చు, ఇక్కడ వాళ్ళు చెప్పేటటువంటి అబద్ధపు మాటలతోటి కావచ్చు మనం మోసపోతున్నాం. అందరినీ కూడా మీ మీడియా సాక్షిగా ఒక్క ప్రశ్న వేయదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటివరకు పరిపాలించారు. ఎప్పుడు చూసిన మాటల్లో ఆయనకి కేసీఆర్ పడుతుందా? పడదు. అదివరకు కాంగ్రెస్ పడిందా? పడలేదు. ఇప్పుడు మోడీ పడుతున్నాగా చేసేటటువంటి మహానాయకులందరూ కూడా ఫరూక్ అబ్దుల్లా కాశ్మీర్ వేర్పాటువాది దగ్గర నుంచి వీళ్ళందరూ ఆయన స్నేహితులండి. ఎవరి గుణాన్ని బట్టి వాళ్ళకి స్నేహితులు ఉంటారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞతతోటి నాకు తెలుసు ఎంతమందికి కూడా అందరికీ మోడీ గారంటే అభిమానం ఉంది. కానీ అభిమానం ఒక్కటే చాలదు. ప్రాక్టికల్గా ఇప్పుడు మన ఓటును మోడీ గారికి వేసి మిగిలినటువంటి అవినీతి పార్టీలను ఓడించాలి. చంద్రన్న బీమా అంటారు, లేకపోతే రైతన్న అంటారు, కిసాన్ సమ్మాన్ అని మోడీ గారు పెట్టిన దాన్నే ఈవేళ రైతు బంధు అంటారు. ప్రతి ఒక్కటి కూడా అండి 9 లక్షల ఇళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది ప్రధానమంత్రి యోజన. కానీ ఏం చేస్తున్నారు? చంద్రన్న ఇళ్ళని పెడతారు. ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు నిరుద్యోగ భృతి అంటూ అదంటూ ఇదంటూ తాయిలాలు ఇచ్చి మళ్ళీ తిరిగి మనల్ని అవినీతి పంకిలను పెడుతున్నారు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు, సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు లేకుండా ముట్టుకోకుండా మీరు రాష్ట్రాన్ని మీ సీనియారిటీ తోటి సంపాదించినటువంటి ఆస్తితోటి ప్రజలకు ఏం మేలు చేశారు? ఒకే ఒక్క ప్రశ్న, ఇన్ని మాటలు ఇన్ని మాయలొద్దు. మీరు సంపాదించి పెట్టినటువంటి రాష్ట్ర ఆదాయంతో రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారు? ఒక్క పని చెప్పండి. స్టిక్కర్లు, ఆయన ఎయిర్పోర్ట్లు కట్టిస్తే దబదబ ఇనాగ్రేషన్ చేసుకోవటాలు, ఆయన పోర్ట్లు కట్టిస్తే వెంటనే ఇనాగ్రేషన్ చేసుకోవటాలు, ఆయన బ్రిడ్జ్ కట్టిస్తే వెళ్ళి ఇనాగ్రేషన్ చేసుకోవటాలు, ఆయనకి సబ్ కాంట్రాక్ట్గా పోలవరం ప్రాజెక్టు ఉండి సెంట్రల్ నుంచి డబ్బులు తీసుకొని కట్టి సబ్ కాంట్రాక్ట్ తీసుకొని వెంటనే 300 కోట్ల ప్రజాధనాన్ని వేస్ట్ చేసి వ్యర్థం చేసి టూరిజం లాగా సందర్శకుల కోసం భోజనాలు పెట్టి బస్సులు కట్టి సినిమాలు చూపించి ఏంటండి ఇదంతా కూడా అంటే ప్రజల ధనాన్ని చాలా చీత్కారంగా చాలా వేస్ట్ చేస్తున్నారు. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా న్యాయవాదాన్ని చేసేటటువంటి ఒక బిగ్ సక్సెస్ఫుల్ కాంట్రాక్టర్ వీరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు నిజంగా జీవితంలో మంచి పని చేయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చారు. మనం తప్పకుండా గెలిపించుకుందాం. అక్కడ బీజేపీ, ఇక్కడ బీజేపీ, మనకి మధ్యవర్తులు ఎవ్వరూ కూడా వద్దు, అవినీతి పనులు వద్దు. కాబట్టి మన భవిష్యత్తు నిర్మాణం మనమే చేసుకుందాం. ఎవరు మన భవిష్యత్తుని బాధ్యతగా తీసుకోరు. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా సరిగ్గా ఆలోచించవలసిందిగా, కమలం గుర్తుకే మన ఓటు వేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం. జిందాబాద్ భారతీయ జనతా పార్టీ! జిందాబాద్ భారతీయ జనతా పార్టీ! భారత్ మాతా కీ జై! భారత్ మాతా కీ జై! హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.